హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు మనకు టీఎస్పీఎస్సీ నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఇచ్చినటువంటి 2 అప్డేట్స్లో కనుక చూసుకున్నట్లయితే ఒకటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టైమ్ స్లాట్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ సంబంధించినటువంటి టీఆర్టీ ఒక ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ట్రిబల్ అండ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి టైమ్ స్లాట్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నెల 23 నుంచి 25 వరకు టీఎస్పీఎస్సీ ప్రతిభ భవన్ నాంపల్లి హైదరాబాద్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఏ క్యాండిడేట్ ఏ టైంకి టీఎస్పీఎస్సీకి అటెండ్ కావాల్సి ఉంటుందని లిస్ట్ అనేది ఇప్పటివరకు ప్రొవైడ్ చేయలేదు. ఈ రోజు మనకు ఆ లిస్ట్ అనేది రావడం జరిగింది. సో 23 రోజు మార్నింగ్ 9:30 నుంచి 11:30 మటుకు 82 క్యాండిడేట్స్ని, అదేవిధంగా 11:30 నుంచి 1 దాకా 43 క్యాండిడేట్స్ని అండ్ ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 దాకా 125 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 24th రోజు మార్నింగ్ 9:30 నుంచి 1 దాకా 125 క్యాండిడేట్స్ అండ్ 2 to 5 దాకా 125 క్యాండిడేట్స్ని అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 నుంచి 11 దాకా 70 క్యాండిడేట్స్ని, అదేవిధంగా 11 నుంచి 1 దాకా 55 క్యాండిడేట్స్ని అండ్ 2 నుంచి 5 దాకా 118 క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ గమనించుకొని మీకు ఏ రోజు ఏ టైం స్లాట్లో వచ్చిందో ఆ రోజు ఆ టైం స్లాట్లో మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. సో దానికంటే ముందు కానీ దాని తర్వాత కానీ అటెండ్ అవ్వకూడదు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టైం స్లాట్ ప్రకారం ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తారు రిక్వైర్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు టీఆర్టీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరి 52, 53, 55, 56 వీటన్నిటికి సంబంధించినటువంటి రిజల్ట్ అని ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం. మొత్తం ఓవరాల్గా 491 క్యాండిడేట్స్కి ఈ యొక్క పోస్టులకు సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అప్డేట్ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించినటువంటి ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ద అపాయింట్మెంట్స్. అండ్ తమిళ్ మీడియంలో సెకండరీ గ్రేడ్ టీచర్ తమిళ్ మీడియంలో మాత్రం ఎవరు లేరు. సో ఇక్కడ మనకు ఆ పోస్టులను కూడా బ్యాక్లాగ్ పడే ఛాన్స్ ఉంది. టోటల్ 281 పోస్టులన్నీ కూడా ఎస్జిటిలో భర్తీ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరాఠీ మీడియంలో ఎవరు లేరు, అదేవిధంగా కన్నడ మీడియంలో కూడా ఎవరు లేరు. అండ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి రిజల్ట్, సో దీంట్లో కూడా ఎవ్వరు లేరు, నిల్. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కనుక గమనించినట్లయితే 9 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క 9 మెంబర్స్కి వాళ్ళ యొక్క రిక్వైర్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది పోస్టులు అన్నీ కూడా. టీఆర్టీ సంబంధించినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో ఒక క్యాండిడేట్, ఉర్దూ మీడియంలో 4 క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ కన్నడ మీడియంలో ఎవరు లేరు, హిందీ మీడియంలో ఎవరు లేరు, మరాఠీ మీడియంలో కూడా ఎవరు లేరు. సో ఈ పోస్టులను కూడా మన బ్యాక్లాగ్ పడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి రిజల్ట్. సో మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మరాఠీ మీడియంలో అయితే ఎవరు లేరు. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రం 4 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ హిందీ మీడియంలో ఒక పర్సన్, తమిళ్ మీడియంలో ఎవరు లేరు. అండ్ నెక్స్ట్ వన్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్. సో మ్యాథ్స్లో కనుక చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ద అపాయింట్మెంట్స్. సో మరాఠీ వాళ్ళకి మాత్రం ఎవరు లేరు, మ్యాథ్స్ మరాఠీ వాళ్ళు ఎవరు లేరు, మ్యాథ్స్ తమిళ్ వాళ్ళు ఎవరు లేరు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏ క్యాండిడేట్ కూడా లేరు. సో మరాఠీ మీడియంలో కానీ తమిళ్ మీడియంలో కానీ ఎవరు లేరు. సో ఈ పోస్టులను కూడా మన బ్యాక్లాగ్ పడే ఛాన్స్ ఉంది. మనకున్నటువంటి ఈ యొక్క పోస్టులన్నీ కూడా మనకు త్వరలోనే వితిన్ 15 డేస్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని ఇష్యూ చేయబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే టీఎస్పీఎస్సీ నుంచి మేజర్గా టీఆర్టీ సంబంధించినటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్, అదేవిధంగా మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి టైమ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరికొద్ది డేటాతో కలుద్దాం. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి.
సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.